అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పాక్ ఇండియా యుద్ధాలు ఎప్పుడన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇలాంటి సమయంలో మోడీ ఎక్కడ అది ఇదని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేయడం, తర్వాత కాంగ్రెస్ కి పాకిస్తాన్ పాజిటివ్ గా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని, అలాగే పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నామని కొంతమంది అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. ఏంటి అసలు అంటే ఈ యుద్ధం పైన కాంగ్రెస్ ఎటు సైడ్ అనుకుంటుంది? ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ కొడుకుల ఎకో సిస్టమ్ మొత్తం డిస్మాంటిల్ చేయడమే కాంగ్రెస్ స్టాండ్ అండి. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ఆ స్టాండ్ అక్కడ ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ కాదు. టెర్రరిస్ట్ ఎకో సిస్టమ్ అనేది ఉండకూడదు దేశంలో. వాళ్ళని పబ్లిక్ లో ఉరి తీయాలి. టెర్రరిస్ట్ పని చేసిన వాళ్ళని అప్పుడే జనంలో మా బాబా అప్పుడు ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, మన సైన్యం కానీ నిజంగా వాళ్ళకి ఒక ఉత్సాహం ఇచ్చిన వాళ్ళే అవుతారు మన సైన్యానికి. నేను అదే చెప్పదలుచుకున్నానండి. దీన్ని రాజకీయం చేయకుండా అందరం కేంద్ర ప్రభుత్వం వైపే ఉన్నాము. ఏ రకమైన మాకు భావోద్వేగాలు, ఏ రకమైన మాకు డిస్ఇంట్రెస్ట్ కానీ వేరే వేరే ఆలోచన లేదు. మాకు ఒకటి ఏంటిదంటే చేసిన వాళ్ళనే కాదు, టెర్రర్ ఎకో సిస్టమ్ ఉండకూడదు. అది మీరు డైరెక్ట్ అటాక్ వెళ్తారా, లేకపోతే మీరు ఇంటర్నల్ రివోల్ట్ తీసుకొస్తారా, మీ ఇష్టం. నేను ద్వైపాక్షిక మాటలు బయలాటరల్ విషయాలు మాట్లాడలేను. కానీ ఒక్కటి ఏంటంటే మన దేశంలో శాంతి భద్రతలకి విఘాటం కలగకుండా మీరు నిజంగా సముచిత న్యాయం చేయండి. రాబోయే తరాలే కాదు, మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళ పబ్లిక్ లో ఉరిగి తీస్తాం. అండ్ ఇప్పుడు యుద్ధం ఇలాంటి సమయంలో అవసరం అంటారు. అదే చెప్తున్నా కదండి, యుద్ధం ఎవరు కోరుకోరు, కానీ వాళ్ళు చేసిన పనికి డెఫినెట్లీ మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే రక్తాలు ఊపుతాయి. అందుకే చెప్తున్నారు కదా, టెర్రర్ ఎకో సిస్టమ్ అంటే టెర్రరిస్ట్ అనే పదం మా దేశంలో లేకుండా పిక్కుటెత్తు వేలుతో తీసేయాలి. ఇదే మన ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ వీళ్ళ స్టాండ్ కానీ. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఒక అటాక్ చేయొచ్చు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయితే మరి ఇదే టాక్స్ ఇదే బాధపడతాం. కాబట్టి డెఫినెట్లీ యుద్ధం అయితే మన ఫైనాన్షియల్ స్టేటస్ మన దేశానికి మంచిది కాదు, వేరే దేశాలకు మంచిది కావు, ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి యుద్ధం నేనే కాదు ఎవరు కోరుకో. కానీ మన రక్షణ మంత్రి నిన్న ఇవాళ జరిగిన న్యూస్ లో కూడా చూస్తున్నాను ఏంటంటే, డిఫెన్స్ కి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధానమంత్రి గారు, హర్షణీయమే. డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మోటివేషన్ మీరు దెబ్బతీయకుండా డెఫినెట్లీ వాళ్ళ వైపు నిలబడే అవసరం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంగా మేము మా పాత్ర అటే చేస్తున్నాం. ఏ స్టాండ్ తీసుకోకుండా ఇప్పటిదాకా మిమ్మల్ని విమర్శించలేదు, మీ వైపే మేము ఉన్నాం. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది అందరి మనం పక్కన పెడదామండి. ఎందుకంటే ఇది దేశం అంతా సంఘటితమై ప్రపంచవ్యాప్తంగా మనకి ఇది మనగడుపును కూడుకున్న విషయం. అంతే, ఇదే చెప్పదలుచుకున్నాడు. కాకపోతే ఎందుకు మన రాష్ట్రం ఉన్న ఆ కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు, నేనే ఇంకా మౌనం పాటించింది. మౌనం పాటించాలంటే ఒకటి స్టార్టింగ్ అమరులైన వారికి మౌనం పాటించింది. మౌనం పాటిస్తే ఒక విషయం అండి, ఆర్మీకి మీరు మోటివేషన్ ఇవ్వరా? మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన మాటలు చెప్తాం, యుద్ధం చేయమని ఒకరికి చెప్పి కత్తుని కూడా చేతిలో పెడితే ఎట్లా అనే రీతిలో ఆయన స్టాండ్ ఉంది విషయం. ఇక్కడ టాపిక్ మనం పొలిటికల్ చేయొద్దు. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటన్నది నా క్వశ్చన్. పక్క పార్టీలో చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ డెఫినెట్లీ ఆర్మీతోని కేంద్ర ప్రభుత్వంతోనే ఉన్నాం కదా. టెర్రర్ ఎకో సిస్టమ్ డిస్మాంటిల్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అండ్ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పవర్ఫుల్ మాట అన్నారండి, నిజంగా చాలా నచ్చింది. అంటే నాకు ఆయన మీద ఇంకా ఇంప్రెషన్ ఎక్కువైంది. ఒక మాట ఏంటంటే, అవసరమైతే పిఓకేని కూడా స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ఒక గట్స్ ఉన్న నాయకులు మాట్లాడిన మాటలు. సో ఫైనల్ దీన్ని ఏ విధంగా మా సీఎం గారు రేవంత్ అని చెప్పడం మాట ఏంటిది, మేము ప్రధానమంత్రి గారు వైపు ఉన్నాము, ముందుకెళ్ళండి, ఈ టెర్రర్ ఎకో సిస్టమ్ కంప్లీట్ ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పినా డిస్మాంటిల్ చేయండి, ఆఖరికి అవసరం అయితే మీరు పిఎస్సీని కూడా ఆధీనంలో తీసుకోమని చెప్పి ఇదే విషయం మేము కూడా చెప్తున్నాం. మా అధికార ప్రతినిధిని కానీ మా పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుంది. ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారే వెంబడే ఉన్నాము, టెర్రర్ ఎకో సిస్టమ్ డిస్మాంటిల్ చేయండి. రేవంత్ అన్న కూడా అదే చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ మత ఘర్షణ జరగకుండా ఆయన ఆఖరికి వివిధ పార్టీలతో కూడా అదే చెప్పించినాడు మన ధర్నా అయినప్పుడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నందుకు మన తెలంగాణ సమాజం ఇప్పుడన్నా గౌరవపడాలి. ఎందుకంటే ఆయన ఓపెన్ గా ముఖ్యమంత్రి ఉండి నేను టెర్రరిస్టులకి నిజంగా ఆ పనులు చేస్తున్నామని నేను నిజంగా చంపేయండి, పబ్లిక్ ఉరి తీయండి అని చెప్తున్నాడు. అట్లాంటివి ఓపెన్ గా చెప్పే గట్స్ కూడా ఉండాలి. అంటే గట్స్ లీడర్ మన సీఎం ఉన్నంత వరకు మన రాష్ట్రానికి ఎటువంటి డోకా ఉండదు. మన సీఎం గానీ త్వరలోనే మేము కూడా ఏంటంటే జాతీయ రాజకీయాలు కూడా ఆయన పార్టీ పరంగా కూడా కొంచెం యాక్టివ్ కావాలా, ఒక విధంగా రాహుల్ గాంధీ గారి తోడ్పాటు అందించారని మేము పర్సనల్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.